గ్రామాల్లో కనీస మౌలిక వసతులు కూడా కల్పించలేని దుస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని పాణ్యం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరితారెడ్డి విమర్శించారు. కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గ ఓర్వకల్లు మండలం బైరాపురం లొద్దిపల్లి గ్రామాల్లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లోని ప్రజలందరికీ కూటమి మేనిఫెస్టో పథకాలను చరితారెడ్డి వివరించారు. చరితారెడ్డిని గ్రామస్తులు పూలతో ఘనంగా స్వాగతం పలికారు. చరితారెడ్డి కోసం ప్రజలు మండు టెండను సైతం లెక్క చేయకుండా వేచి చూశారు. విజన్ ఉన్న చంద్రబాబు కావాలో ప్రిజన్ కు వెళ్లబోయే జగన్ కావాలో ఆలోచించి ఓటేయాలని చరితారెడ్డి విజ్ఞప్తి చేశారు. మనకి ఇండస్ట్రియల్ హబ్ గా చేయడం వల్ల ఇవన్నీ పొలాలు పోతున్నందుకే మన పొలాలు ఇంత రేట్లు వచ్చినాయి. ఈ రోజు పరిశ్రమలు వస్తున్నందుకే ఉక్కు పరిశ్రమ వచ్చా, సోలార్ పరిశ్రమ వచ్చా, ఎయిర్పోర్ట్ విమానాశ్రయం వచ్చా, ఇవన్నీ వచ్చినందుకే ఈ రోజు ఆ రోజు మనకి ₹1,00,000 పోయేది ఈ రోజు కోట్లలో పోతా ఉంది పొలాలు. మీ పొలాలు అంత రేట్లు వచ్చినాయి ఊరో. గతంలో ఉండిందా ఇది? అంతేకాకుండా ఇక్కడ మన పిల్లలకు కూడా చదువుకున్న పిల్లలకు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. ఆయన ఉంటేనే పరిశ్రమలు వస్తాయి. ఆయన ఖచ్చితంగా ఆయనకు సంపద సృష్టించడం, అది నలుగురికి పంచడం ఆయనకే తెలుసు. కాబట్టి మీరు ఈసారి ఓటు ఆలోచించి వేయమని కూడా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. మీరేసే ఓటు మన ఆస్తులు రక్షణగా ఉంటది. మీరేసే ఓటు మీకు స్వేచ్ఛగా బతకడానికి ఉంటది. మీరేసే ఓటు మీ ప్రాణాలకు కూడా రక్షణగా ఉంటది. కాబట్టి ఆలోచించి ఓటేయండి. రేపు తప్పకుండా మీరు మన చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసుకుంటే సైకిల్ గుర్తుకు ఓటేసుకొని ఆయన ఇంకా మనకి ఎన్నో పథకాలు తీసుకొస్తా ఉన్నారు. గతంలో కూడా ఎన్నో పథకాలు ఉన్నాయి. ఈయన వచ్చిన తర్వాత అన్ని రద్దు